హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈరోజు మనతో పాటు డాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబట్టలేదు మూవీ టీం ఉన్నారు. అండ్ స్టోరీ అయితే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. మరి స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరేంటంత సైలెంట్గా ఉన్నారు? మీరు అంత సైలెంట్గా నువ్వు మాట్లాడాలి మ్యామ్. అంటే అసలు ఇది చేయడానికి ఏమన్నా స్పెసిఫిక్ రీజన్ ఏమన్నా ఉందా? చాలా మంచి రోల్, చాలా బ్యూటిఫుల్ రోల్. అండ్ నా ఫ్రెండ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్ కన్వే చేసిన విధానము విన్న తర్వాత నాకు తెలిసి ఏ యాక్టర్ నో చెప్పరండి. అవునా? అంటే మీరు ఏదన్నా స్పెసిఫిక్ పాయింట్స్కి కనెక్ట్ అయ్యి అలా ఎమోషనల్ అయిపోయి ఇది ఖచ్చితంగా నేను చేయాల్సిందే అని అనిపించిన పాయింట్స్ చాలా. మొత్తం స్టోరీ అంతా నచ్చింది, ఓకే, ఎంటైర్ కాన్సెప్ట్ నచ్చింది. నా రోల్ మాత్రమే కాదు, సో మొత్తం థీమ్ నచ్చింది, కాన్సెప్ట్ నచ్చింది, ప్రతి క్యారెక్టర్ నచ్చింది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సెడ్ yes to it. అండ్ అంటే మీరు ఎక్కడో ఇద్దరు ఆడపిల్లల తల్లి కాబట్టి అలా కూడా ఎక్కడైనా కనెక్ట్ అయ్యారా? ఎవ్రీ మదర్ కనెక్ట్ అవుతుందండి, ఎవ్రీ మదర్ కనెక్ట్ అవుతుంది, ఎవ్రీ పేరెంట్ కనెక్ట్ అవుతారు, ఎవ్రీ డాటర్ కనెక్ట్ అవుతుంది, ఎవ్రీ సన్ కనెక్ట్ అవుతారు. సో డెఫినెట్గా నేను అందులో ఆ పాత్ర చేశాను కాబట్టి ఇంకొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యాను అంతే. సరే, అంటే ఇది ఎక్కడైనా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకోనో మీ చుట్టూ జరిగిన సిచ్యువేషన్స్ని చూడడం వల్ల ఇలా ఒక స్టోరీ కాన్సెప్చువలైజ్ చేశారా? అదేం లేదండి, తండ్రి కూతుళ్ళది కొంచెం కల్పితం చేసి కొన్ని యాడ్ చేసాము. ఆర్టికల్స్లో వచ్చి చదివేవి అవన్నీ కలిపి, అంటే ఇందులో జరిగినవి మనం చదివినవే. ఓకే, ఇందులో జరిగినవి చదివినయే అలా, ఇందులో జరిగినవి మనం చదివినవి. మీరు చదివిన ఏమన్నా ఇందులో అలా పెట్టారా? లేదంటే రెగ్యులర్ గా జరిగేవే. బట్ ఒక అమ్మాయికి జరిగేది మాత్రం అది రెగ్యులర్గా జరుగుతుంది, ఇప్పటికి ఎవరు ఆపలేకపోతున్నారు అది. ఓకే, అలాంటిది. అంటే ఏమన్నా ఇలాంటి చూడడం వల్ల ఎక్కడన్నా ఒక చిన్న మార్పు లాంటిది దానికోసమే కదండి, దానికోసమే ఈ కథ రాసింది. చిన్న ఒక్క ఆలోచిస్తే చాలు, మార్పు ఇంకంటే వాళ్ళ యొక్క ఇది వదిలేస్తాం, కనీసం ఆలోచిస్తారు కదా. అండ్ అంటే ఎక్కడో నాకు ట్రైలర్ చూస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఇలా పెంచాలి ఆడపిల్లల్ని అనే ఒక మెసేజ్ లాగా ఏమన్నా కూడా ఇస్తున్నారా? అంటే నాకు ఎందుకు అనిపించిందంటే, నాకు చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో ఇద్దరం ఆడపిల్లలం, మా ఫాదర్ ఏదన్నా అడిగినప్పుడు నేను ఆడపిల్ల తండ్రినమ్మా ఇలా మాట్లాడేవాళ్ళు. సో అలా ఎక్కడన్నా ఆడపిల్లల్ని కొంచెం సప్రెస్ చేసి పెంచకూడదు, ఇలాంటి ఏమన్నా సిచ్యువేషన్స్ అలా ఏమన్నా క్రియేట్ చేశారా అన్నట్టు. అట్లా ఏం లేదు, ఆడపిల్లలు మాత్రమే కాదు, ఏ పేరెంట్ అయినా కూడా పిల్లల్ని ఎలా చూసుకోవాలి అన్నది ఓవరాల్గా జస్ట్ అక్కడ అమ్మాయి కనిపిస్తుంది, కానీ ఎవరినైనా సరే మన అప్బ్రింగింగ్లో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అండ్ ఏదైనా ధైర్యంగా పేరెంట్స్తో మాట్లాడుకోగలగాలి. ఏదైనా సరే, ఏదైనా నచ్చింది, నచ్చలేదు ఇదంటే నచ్చలేదు, ఇలా నా లైఫ్లో ఇలా జరుగుతోంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్, భయాలు ఉండకూడదు. అది ఆ భయం అనే ఏదైతే గీత వస్తుందో దానివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా మాట్లాడాలంటే 20 సంవత్సరాలు వచ్చారు టక్కున మాట్లాడలేరు, చిన్నప్పటి నుంచి అలా ఉండాలి, అలా కూతుర్ని ఇది జరగాలి. సో అది ఏం మిస్ అయ్యారు, ఆ తండ్రి ఏం మిస్ చేశారు ఆ కూతురికి, అదే. ఓకే, అండ్ అంటే ఇప్పుడు ఇందులో చాలా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా స్పెసిఫిక్గా ఉన్నారని అర్థమవుతుంది. అంటే ప్రతి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు అరే ఈ క్యారెక్టర్కి వీళ్ళని ఎలా తీసుకున్నారు అంటే, ఇప్పటి వరకు ఎవరినైనా చూసిన ఇది వేరు, రాజీవ్ కనకాల గారిని కూడా కామెడీగా ఇలా చాలా వరకు చూసాము, ఇంత స్పెసిఫిక్ ఫాదర్ రోల్లో ఇలా చూడడం కూడా చాలా తక్కువ అనుకుంటా. సో మీరు ఎలా క్యాస్ట్ అండ్ క్రూని సెలెక్ట్ చేశారు సార్? అందరూ ప్రూవ్డ్ యాక్టర్స్. నేను అంటే ఏ క్యారెక్టర్లను ఒదిగిపోయేవాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ టైం కాప్ రోల్ చేశారు, ఆవిడ చాలా కాప్ రోల్ చేసిన ఆర్టిస్ట్ లాగే చేశారు తప్ప ఫస్ట్ టైం చేసినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే నేను వర్క్ చేశాను కాబట్టి నాకు ఎక్కడ ఫస్ట్ టైం అనిపించలేదు. సో ఇంకా రాజీవ్ గారు అయితే ఏ క్యారెక్టర్ని ఒదిగిపోతారు, బట్ ఇది మాత్రం ఆయన చాలా ఎందుకో ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ఈ క్యారెక్టర్కి. ఆయన ఏదైనా రోల్ ఈజీగా పెర్ఫామ్ చేస్తారు, బట్ దీనికి ఎందుకు ఆయన కొంచెం స్పెషల్గా కొంచెం కేర్ తీసుకున్నాడేమో అనిపించింది. ఎందుకంటే యాక్టింగ్ కన్నా ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఆయన అసలు చాలా అద్భుతంగా కొన్ని ఇచ్చాడు ఆయన. మీరు చూస్తే తెలుస్తుంది, చాలా ప్రసాదరావు రోల్లో అట్లే కనెక్ట్ అయిపోయాడు ఆయన. అండ్ మీరు కూడా అంటే మీరు ఫుల్ టైం యాక్టర్గా ఉండట్లేదు, కానీ ఇలాంటి ఒక పవర్ఫుల్ రోల్ చేస్తున్నప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను అలాంటి క్యారెక్టర్లోకి స్విచ్ ఆన్ అవ్వాలంటే ఎలాంటి హోంవర్క్ చేయాలి, ఇలా ఏమన్నా ఆలోచిస్తారా? బ్యాక్గ్రౌండ్లో మీరు జనరల్గా ఏం ఆలోచిస్తారు? అంత హోంవర్క్ చేయాల్సిన పని ఇవ్వరండి, ఎందుకంటే ఒక మంచి డైరెక్టర్ ఉంటే ద వే దే ఎడ్యుకేటర్స్, అంటే క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు, క్యారెక్టరైజేషన్ గురించి చెప్పినప్పుడే ఆటోమేటిక్గా, బికాజ్ వీఆర్ బోర్న్ యాక్టర్స్, సో అవి వచ్చేస్తాయి.
ఆ క్వాలిటీస్ ఇన్బిల్ట్గా మేము డెవలప్ చేసుకుంటాం. సో దానికోసం ప్రత్యేకమైన హోంవర్క్ ఏం లేదు. ఒకవేళ నాకు ఒక 1 month టైం ఇచ్చి ఉంటే నేను కొంచెం బెటర్ బాడీ చేసి ఉండేదాన్ని. ఐ వుడ్ హావ్ డన్ వర్కౌట్స్ అండ్ ఆల్. ఉన్నాను సార్, ఇంకా చెప్తున్నాను. ఇంకా బెటర్ అంటే కష్టం అని నాకు దట్ అమ్మాయిలకంటే దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ పర్ఫెక్షన్ అనేది ఏదో ఉండదు. అది కానీ ఇది ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంతే. కానీ మీరు బాగా ఫిట్నెస్ ఫ్రీక్ అండి. ఫ్రీకే కాదండి, ఐ లవ్ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్. సో యోగా అది చేస్తాను, కంపల్సరీ వాకింగ్ చేస్తాను. అంటే అదే ఇలా చెప్పకూడదు కానీ జనరల్గా అందరు చెప్తున్నారు ఉంటారు అలా. నేను మిమ్మల్ని నాకు తెలిసిన ఫస్ట్ రియాలిటీ షో యాంకర్ అంటే మీరే, సాహసం చేరా డింబక. నాకు అదే బాగా గుర్తు. సండే వస్తుంది మాకు, సండే స్కూల్స్ వెళ్ళావు కాబట్టి అలా అప్పుడు ఎలా అయితే స్క్రీన్ లో చూసాను ఇప్పటికి అలాగే అనిపిస్తుంది. అలా ఏం లేదులే, అప్పుడు బట్టలు నాకు ఇక్కడ కూడా పట్టవు. అంటే అప్పుడు మేబీ స్క్రీన్ లో డిఫరెన్స్ స్క్రీన్ లో అలాగ అనిపించదు. ఐ వాజ్ నెవర్ యాజ్ గార్జియస్ యాజ్ ఐ యామ్ అవుట్ సైడ్ అండి స్క్రీన్లో, బట్ దీంట్లో కరెక్ట్గా బ్యూటిఫుల్గా కనిపించాను. అండ్ అంటే మీకు యాక్టింగ్ కెరియర్కి ఇక్కడ నుంచి ఏమన్నా ఇంకొక మైల్ స్టోన్ లాగా అవ్వాలని ఐఎమ్ హోపింగ్, ఐఎమ్ ప్రేయింగ్ అండ్ ఎక్స్పెక్టింగ్ అండి. సో నాకు చెప్పే రోల్స్ కూడా నన్ను ఇంప్రెస్ చేసేలాగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి రోల్స్ వస్తాయని. అంటే మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకోవడంలో గ్యాప్ వస్తుందా, లేదా స్టోరీస్ రావడంలో? వచ్చినాయన్నీ ఒప్పేసుకున్నాను, నాకు అవసరం లేదు. అర్థమైంది. నాకు చాలా బార్బరిక్ చేసిన తర్వాత కూడా చాలా వచ్చాయి, బట్ ఐఎమ్ నాట్ ఇంప్రెస్డ్ విత్ ది క్యారెక్టర్స్. ఓకే. సో అట్లా ఆ మూస పద్ధతిలో పడదలుచుకోలేదు నేను. అండ్ కొన్ని నేను చేయను, కొన్ని ఫిక్స్ అయిపోయాను, కొన్ని నేను చేయను. బికాజ్ నేను జస్టిఫై చేయాలి, నాకున్నటువంటి పొటెన్షియల్కి నేను జస్టిఫై చేయాలి. సో ఐ హ్యావ్ టు టేక్ రైట్ డిసిషన్స్. అండ్ మీరంటే చాలా చిన్న ఏజ్లో వచ్చేసారు కాబట్టి అప్పుడు యాక్టర్ అవ్వాలన్న ఇదిలో స్టార్ట్ చేశారా? అప్పుడే యాక్టింగ్కి ట్రై ఫస్ట్ యాక్టింగే చేసింది. ఓకే. ఫస్ట్ నేను ఎరసన్ చేసినప్పుడు ఐ వాజ్ పర్సూయింగ్ మై 10th standard. ఆయనకి 10వ తరగతి చదువుతున్న అమ్మాయి కావాలి, అందులో క్యారెక్టర్ కూడా అదే. సో నారాయణమూర్తి గారి పుణ్యమాని 10th నుంచి వచ్చేసాం కదా, దాని తర్వాత ఇదే కాలేజ్ అయిపోయింది, ఇంకా ఇదే లైఫ్ అయిపోయింది. సో ఎడ్యుకేషన్ ముందుకు జరగలేదు. సో అండ్ మీరు అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా కొంచెం చూసీగా నాకు నచ్చితేనే, ఎలాంటి మీరు జనరల్గా ఇష్టపడతారు? ఏ యాక్టర్ అయినా ఎక్సైట్ అయ్యేటివండి. ఇప్పుడు పాజిటివ్ రోల్లోనే కాదు, నెగిటివ్ రోల్లోనే కాదు, ఏ యాక్టర్ అయినా ఎక్సైట్ అయ్యేటివి. అంతేగాని ఏదో వచ్చి కాసేపు కనిపించేమో వెళ్ళిపోయామో అన్నట్టు అయితే నేను చేయను. అండ్ ఉన్నది కదా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటుంది, ఆల్ త్రూ అవుట్ ది క్యారెక్టర్ ఉంటుందన్నా కూడా దాంట్లో వర్త్ లేకపోతే ఐ వోంట్ డూ ఇట్. సో డెఫినెట్గా నన్ను ఎక్సైట్ చేస్తే డెఫినెట్గా చేస్తానండి. అండ్ సార్ అంటే ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ కొన్ని ఇంతకు ముందు కూడా వచ్చున్నాయి. మెసేజ్ అనేది ఆడియన్స్లోకి వెళ్ళాలి అంటే కొన్ని ఎలిమెంట్స్ ఖచ్చితంగా బాగా ఇంపాక్ట్ చూపించాలి. అలా ఇందులో ఇంట్రెస్టింగ్గా అంటే ఏమని చెప్తారు? నేనేం మెసేజ్ ఇవ్వాలని చేయలేదండి. ఓకే. నేను అనుకున్న కథ అనుకున్నట్టు చేశాను. ఇంకా మెసేజ్ అనేది వాళ్ళు తీసుకోవాలి, దీంట్లో ఏముందో అది. నేనకైతే ఇవ్వదలుచుకోను. ఓకే. అంటే ఒక మెసేజ్ ఇస్తున్నట్టు కాదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుందా, అంతే అంటారు? అంతే. ఓకే. చాలా ఉన్నాయి అలాంటివి, చాలా ఉన్నాయి, ఆలోచింపజేసే ఉన్నాయి. అండ్ మేజర్ పాయింట్ వచ్చి థ్రిల్లర్ ఎలిమెంట్ సార్. అలా ఏమన్నా ఎక్కువ అంటే ట్విస్ట్లు జనరల్గా ఆడియన్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, అలాంటివి ఉంటాయి? ట్విస్ట్లు కథగా రాసుకోలేదండి ఇది. ఓకే. కొంచెం ఎమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వెళ్ళాను. ఓకే. ట్విస్ట్లుగా ఉన్నాయి కానీ రావాలని రాయలేదు, అవి వచ్చింది మనం రాసామంతే. అండ్ సార్ మీకు ఆడపిల్ల ఉందా? బ్యాచులర్. అయ్యో సారీ. అంటే ఎక్కడ మీరు అలా రాశారన్న ఉద్దేశంతో అడిగారు. అది లేని వాళ్ళే బాగా రాస్తారు కదా. అయి ఉండొచ్చు సార్. అంటే ఆ ఎమోషన్ జనరల్గా ఎమోషన్స్ అనేవి అందరికి, ఇప్పుడు మీకు మీ ఫాదర్కి ఉన్న ఎమోషన్ కూడా అలా కూడా పోర్ట్రే చేయొచ్చు కదా, అలా ఎక్కడన్నా? లేదు, ఆయన పుట్టింది సినిమా కోసం. హీఈస్ అ రైటర్ అండ్ డైరెక్టర్. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలంటే సంవత్సరానికి 4-5 సినిమాలు చేస్తే మన ఇండస్ట్రీ చాలా బాగుపడుతుంది. సో సార్ మీరు 2 సంవత్సరాలకు ఒక కథ రాయకండి, దయచేసి 3 నెలలకు ఒక కథ రాయండి సార్ ప్లీజ్. మంచి సినిమాలు అవసరం ఉంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో చూసినా కూడా లెక్కించవచ్చు అంతే, ఏవో 1, 2, 3 ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. బట్ వెరీ ఫ్యూ దట్ వావ్ అనిపించే కదా. సో ఇది ఇందులో వావ్ ఫ్యాక్టర్ ఉంది. నేను యాక్టర్గా నేను చేశానని కాదు,
ఎవరు చేసినా నేను కూర్చుని నేను ఎంజాయ్ చేస్తాను. సో అంత వావ్ ఫ్యాక్టర్ ఉంది. బట్ వారు అలా కన్సీవ్ చేశారు. సో ఇలాంటి వారు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అంత గ్యాప్ వద్దు కొంచెం తొందర చేయండి సార్. అంటే ఇది ముందే సిరీస్ లాగా తీయాలనే రాశారా సార్, లేదంటే అది తర్వాత సిచ్యువేషన్స్ వల్ల అలా లేదు, ఇది సీరియస్ కోసమే రాశారు కదండి. నేను ఇంతకుముందు చేశాను, డైరెక్ట్ చేసిన తప్ప కథ రాయలేదు. డైరెక్షన్ చేశాను 2 సీరీస్ కానీ కథ రాయలేదు. ఈ కథ మాత్రం రాయాలనిపించింది, వెబ్ సిరీస్గా చేయాలనిపించింది, అలాగే చేసాం. అంటే ఇది వెబ్ సిరీస్గా చెప్తేనే చాలా బాగుంటుంది. ఓకే. అంటే ఫస్ట్ స్టోరీకే ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు మీరు బాన్ రైటర్ అని, అంటే ఎంత ఇంప్రెసివ్గా రాసుంటారో అర్థమవుతుంది ఆవిడ చెప్తుంటే. లేదు నిజం అండి, నిజం. అంటే ఎవ్రీ సీన్ అందులో ఏ క్యారెక్టర్ ఊరికే వచ్చిపోదండి. ప్రతి క్యారెక్టర్కి యూనో అంటే ఆ జర్నీ అంతా, ఆ క్యారెక్టరైజేషన్, వారు పెంచేసిన విధానం అని, అది సిరా కాదు, ప్రతి క్యారెక్టర్కి ఆ ప్రాణం పోసే రక్తం అనుకోవచ్చు, రక్తధారలు. సో అంత బ్యూటిఫుల్గా కన్సీవ్ చేశారట. అందుకే ఇప్పుడు సొసైటీని ఇంపాక్ట్ చేయాలి అని అంటే మనం అందరం కనెక్ట్ అవుతున్నాం. మనం కొన్ని సీన్స్ చూసి కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటాం అండి, అది తెలుసు వాళ్ళందరూ యాక్టర్స్ అని తెలుసు. నేను రెబకా జోసెఫ్ కాదు, నేను ఉదయభాను అని తెలుసు, తను ప్రసాద్ రావు కాదు, రాజీవ్ అని తెలుసు. బట్ ఆడియన్స్ మర్చిపోతారు. అది మర్చిపోయి చూసి మెస్మరైజ్ అయిపోయి కంటతడి పెట్టుకుంటే ఆ ఎమోషన్ ఫీల్ అవుతాం. సో అలా చేయగలిగినప్పుడే కదా మ్యాజిక్ జరిగింది. ఆ మ్యాజిక్ ఇక్కడ జరిగింది. సో ఆ మ్యాజిక్ బ్రహ్మాండంగా చేశారు మన యాక్టర్స్. లేదు, నేను రాసుకున్న కథకి అద్భుతంగా మంచి మంచి ఆర్టిస్టులు దొరికారండి. ఉదయభాను గారు కానీ, వాసంతిగా ఈ అమ్మాయి అయితే కొన్ని సీన్లు అయితే చాలా బాగా చేసిందండి. ఆ అమ్మాయి కూడా చాలా, అంటే తను ఉన్న పోర్షన్ తక్కువైనా కూడా కొన్ని సీన్స్ ఛాలెంజింగ్గా చేసింది అమ్మాయి. చాలా గ్రేట్ ఈ అమ్మాయి. నెక్స్ట్ రాజీవ్ కనకాల గారి వైఫ్ క్యారెక్టర్ బిందు చంద్రమౌళి గారు ఒక సీన్ చేస్తున్నాం పర్టికులర్గా, చాలా ఇంపార్టెంట్ సీన్. ఆ సీన్లో తను ఏడవాలి, చుట్టూ ఉన్న వాళ్ళ వదిళ్ళు వాళ్ళ అన్నయ్యలు అందరూ కంట్రోల్ చేయాలి తనని. తను ఏడుస్తూనే ఉంది షార్ట్ అయ్యాక కూడా. అప్పుడు దాని తర్వాత నాకు ఒక విషయం తెలిసింది. అప్పుడు నేను ఫస్ట్ టైం కన్నీళ్ళు నా కంటతడైంది. ఆవిడికి జరిగింది ఎమోషన్, అది చాలా నాకు బాధేసింది. అది ఆ షూటింగ్ అందరం బాధపడ్డాం. అంటే ఆవిడ అంత ఎమోషనల్గా అయిపోయారు పాపం. చాలా బాగా యాక్ట్ చేసి ఆ క్యారెక్టర్ 100% న్యాయం చేశారు బిందు గారు. సూపర్. అండ్ మ్యామ్ మీరు ఎలా ఏదైనా బాగా ఎమోషనల్ అయిపోయి అంటే ఇంకా కొంచెం టైం తీసుకొని చేస్తాను అని అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? క్లైమాక్స్ వాజ్ టూ హెవీ అండి. క్లైమాక్స్ అంటే ఒక పేరెంట్గా అండ్ మిగతా పేరెంట్స్ అందరూ ఒకసారి నా కళ్ళ ముందుకు వచ్చేసారు. చిన్న చిన్న ఈ మైన్యూట్వి తీసుకుంటే ఎన్ని ప్రాణాలు బతుకుండేవో కదా అని. ఇంకొక స్వాతి లేకుండా చూడాలంటే మార్పు ఎక్కడో కాదు, మనలోనే స్టార్ట్ అవ్వాలి అని చాలా బ్యూటిఫుల్గా రాశారు డైలాగ్స్ అవన్నీ. ఇందులో మేడం స్ట్రిక్ట్ మదర్గా యాక్ట్ చేశారు. ఓకే. దాని తర్వాత తను రియల్ లైఫ్లో కూడా మీరు స్ట్రిక్ట్ మదర్ కొంచెం అండి, మరి అంత కాదు. నేను స్ట్రిక్ట్ ఉంటే మా బిడ్డలు ఈ పాటికి కానీ మీరు అంటే మీ పిల్లల్ని నిజంగా వాళ్ళని చూపించే విధానం కానీ ఒక అమ్మవారి రూపంలో చూపిస్తుంటారు కదా, అది చాలా అంటే ఎలా అంటారు, చాలా క్యూట్గా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఒరిజినల్ పేరెంటింగ్ లాగా కాకుండా కొంచెం యునీక్గా మీరు పేరెంటింగ్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంటుంది. ఏమో నాకు తెలియదండి, దట్స్ మై స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ నాకు నా బిడ్డలంటే ప్రాణం. చిన్నప్పటి నుంచి నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా కుటుంబంలో ఉన్న పిల్లలందరూ నాకు బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు ఎప్పుడు నా చుట్టే ఉండేవాళ్ళు ఈ రాక్షసులందరూ. సో మొదటి నుంచి నాకు పిల్లలు అట్లా అట్రాక్ట్ అయిపోతారు అంతే. అండ్ అందున ఇప్పుడు నాకు అది చూసేనేమో భగవంతుడు మేబీ హీ బ్లెస్డ్ మీ విత్ ట్విన్స్. నీకు ఒకరితో సరిపోదు, నీకు ఒకేసారి ఇద్దరిని ఇచ్చేస్తాను. సో ఐఎమ్ బ్లెస్డ్ విత్ ట్విన్స్ అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ డాటర్స్. ఐఎమ్ సో బ్లెస్డ్, ఐ ఫీల్ సో బ్లెస్డ్. అండ్ చాలా బ్యూటిఫుల్ డాటర్స్ అండ్ వాళ్ళని అపురూపంగా పెంచుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఇది చూసినప్పుడల్లా అదే అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ప్రతి పేరెంట్ డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. ఈ సిరీస్ చూసి ఒక్కసారన్నా మీకు కళ్ళల్లోకి నీళ్ళు రాలేదంటే డెఫినెట్గా మీరు గ్రహాంతర వాసి అని మీరు డిసైడ్ అవుతారు. డెఫినెట్గా వేరే గ్రహం ఎత్తుకుంటే బెటర్. కొన్ని మనం పేరు రావడం, ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఇచ్చిన వెబ్ సిరీస్ అండి. నేను 4-5 చేశాను, అందులో ఇది మాత్రం నాకు స్పెషల్. ఓకే. అండ్ వాసంతిక గురించి మాట్లాడుతున్నప్పుడు మొన్న మీరు అంటే తెలుగు అమ్మాయిలు మేజర్గా ఈ రీసెంట్ టైమ్స్లో తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ అవుతున్నారు అండ్ చాలా ఎక్కువ మంది హీరోయిన్స్ కానీ యాక్టింగ్ పరంగా కానీ రావడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అంటే ఒకప్పటికి ఇప్పటికి ఏం మారిందని మీకు అనిపించింది?
ఏమన్నది ఎక్స్పాండ్ అయింది, మీడియా ఎక్స్పాండ్ అయింది. ఇన్ని సిరీస్లు వచ్చేసాయి, సీరియల్స్ వచ్చేసాయి, సినిమాలు పెరిగాయి. అప్పట్లో ఎన్ని సినిమాలు చేసేవాళ్ళు, ఒక 50-60 చేసేవాళ్ళము, ఇప్పుడు 100లో చేసేస్తున్నారు. సో గుడ్ థింగ్ దట్ చాలా వైడ్గా మారింది, వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో దానివల్ల వస్తున్నారు, బట్ ఇంకా రావాలి, ఇంకా చాలామంది రావాలి. అంటే ఇంకా కంప్లీట్గా అయినట్లు కాదు, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టు అంతేనంట. అంతే కదా. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ సినిమాల్లో చూస్తే ఎవరో ఒకరో ఇద్దరు ఉన్నారు తెలుగు వాళ్ళు. సో అందరూ ఎంకరేజ్ చేయాలి తెలుగు వాళ్ళని. సో ఇట్స్ గుడ్ దట్ మన అమ్మాయిలు కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు. అండ్ రీసెంట్ టైమ్స్లో మీరు బాగా ఎమోషనల్గా ఫీల్ అయిన మూవీ ఏదైనా ఉందా, ఇది కాకుండా? ఈ మూవీ అంటే రీసెంట్ టైంలో చూసి బాగా అంటే ఇది ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అంటున్నారు కదా, కాబట్టి నేను అంతగా ఏడవనండి, జస్ట్ కనెక్ట్ అవుతాను, కొంచెం కన్నీళ్ళు వస్తాయి, బట్ వెక్కి వెక్కి ఏడ్చింది ఏం లేదు. బట్ ప్రతి చిన్న సీన్ కూడా డింగ్ అని వచ్చేస్తాయి మనకి. ఏదైనా కొంచెం సెన్సిటివ్గా ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే కన్నీళ్ళు వస్తాయి, కానీ మాతృదేవో భవ చూసినప్పుడు ఏడ్చుంటాను అంతే. దాని తర్వాత అంతగా అట్లా అట్లా ఏడ్చింది ఏం లేదు. బజరంగి భాయిజాన్ చూసిన, దంగల్ చూసిన, చిన్న చిన్న వాటికి కూడా నాకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంటే బాగా కనెక్ట్ అయిపోయి ఆ మూవీ కొన్ని రోజులు మీతో క్యారీ చేయడం అలాంటి ప్రస్తుతం అయితే ఇది క్యారీ అవుతుంది, హాంట్ చేస్తాను. డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడట్లేదు. ఇట్స్ లైక్ అంటే ప్రతి ఇన్సిడెంట్ హాంట్ చేస్తుంది. ఒక ఒక విలువైన ప్రాణము అలా అలా వెళ్ళిపోతే ఇట్స్ నాట్ ఫెయిర్ కదా. సో ఇవి నిజమైన కథలే, ఇవన్నీ ఉత్తుత్త కథలు కాదు, ఇవి నిజమైన కథలు. మనలోంచి పుట్టినటువంటి కథే ఇది. మన చుట్టూ జరుగుతున్న, మన సొసైటీలో చుట్టూ అనుక్షణం, ఈ క్షణం ఏ బిడ్డకి ఏం జరుగుతుందో తెలియదు, ఏ ఆడపిల్లకి ఏం జరుగుతుందో తెలియదు, ఏ అబ్బాయికి ఏం జరుగుతుందో తెలియదు. సో అలా ఉంది సొసైటీ. సో ఒంటరిగా నడవలేము, ఒంటరిగా ఉండలేము. 10 మందిలో ఉన్నా కూడా ఒక బస్సులో ఒక లేడీ ఉంది అంటే తనకి ఏమేం జరుగుతుందో ఎవరికి తెలుసు, రైట్? సో అది తను దిగి ఇంటికి వెళ్ళే వరకు ఎన్ని హర్డల్స్ ఫేస్ చేస్తూ వెళ్ళాలి. సో ఇవన్నీ చాలా మార్పులు రావాలి, చాలా మన సొసైటీలో చాలా సివిక్ సెన్స్ పెరగాలి, అండ్ ఎంపతి పెరగాలి. చాలా మార్పులు వస్తే కానీ అందరూ హ్యాపీగా బ్రతకగలరు. అండ్ అంటే ఇప్పుడు లాస్ కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ని ఆపలేకపోతున్నాయి కాబట్టి, అంటే ఇలాంటివి కొంతవరకైనా కంట్రోల్ చేయాలి అంటే ఎలాంటివి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి రూల్ వస్తే బాగుంటుందని మీకు ఎక్కడన్నా ఏమన్నా చిన్న ఐడియా అలా ఏమన్నా ఉందా? ఏం లేదు, ప్రతి ఒక్కరూ కేవలం నా బిడ్డ బాగుంది, నా బిడ్డని ఇవ్వడనకూడదు, నా బిడ్డని చూసుకోవాలి అనకుండా ఎవరికి పట్ల తప్పు జరిగినా రియాక్ట్ అవ్వగలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పట్ల తప్పు జరిగినా అట్లీస్ట్ వీ షుడ్ ఫీల్ కమెంట్లు పెట్టేయడము, మాట్లాడేయడం కాకుండా కొంచెం సెన్సిటివ్గా మారలేము. అది తగ్గిపోతున్న కొద్దికి ఇంకా క్రైమ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అండ్ సంబడీ ఈజ్ కమెంటింగ్ సంథింగ్ రియల్లీ వల్గర్ అండ్ రాంగ్, అంటే పేరు తెలియకుండా ముసుగులో వేస్తున్నారంటే వాడు ఒక చీడపురుగు అన్నట్టే కదా. అంత భయంకరమైన ఆలోచన ఒకరికి ఉంది అని అంటే వాడు బయటకు వెళ్తే ఏం చేస్తాడు? ఒంటరిగా ఒక ఆడపిల్ల దొరికితే ఏం చేస్తాడు? ఒక చిన్న బిడ్డ దొరికితే ఏం చేస్తాడు? సో అంత క్రూయల్ మైండ్స్ ఉన్నప్పుడు దెన్ లాస్ షుడ్ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఎవరో వచ్చి కంప్లైంట్ చేస్తే కాదు, కంప్లైంట్ చేయక ముందే దే షుడ్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ అండ్ ఫిల్టర్ ఇట్ అవుట్. సో అలాంటి రోజులు వస్తే కానీ మారదు. అంతేగాని పలానా చోట పలానా అమ్మాయి వచ్చి ధైర్యంగా కంప్లైంట్ చేస్తే మళ్ళీ ఆవిడ్ని విక్టిమ్ బ్లేమింగ్ చేయకుండా, యూ అండర్స్టాండ్? సో మన లాస్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, ఇనిషియేటివ్ తీసుకోవాలి వాళ్ళే. ఇలాంటివి జరిగితే ఇలాంటివి చేస్తాం, ఎవ్వరు కంప్లైంట్ చేయలేదు, బట్ వీ డిడ్ ఇట్ బికాజ్ దిస్ ఈజ్ రాంగ్, వీ హవ్ సీన్ ఇట్, మా నోటీస్లోకి వచ్చింది. సో అంత స్ట్రాంగ్ అవ్వాలి. సో ఏదైనా తప్పు చేసే ముందు వణికిపోవాలి, భయపడవాలి. అలాంటి అంబియన్స్ వస్తే కానీ అందరం సెక్యూరిటీగా బతకలేం. అంటే మీరు ఇలా చెప్తుంటే నాకు రీసెంట్గా మదనపల్లిలో జరిగిన సిచ్యువేషన్, చిన్న పాప మీద జరిగినప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ మాకు అప్పచెప్పేయండి, మేమే చూసుకుంటాము, మీరెవ్వరు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకపోయినా పర్లేదని అందరూ ఒక దాటి మీదకి వచ్చి అలా మాట్లాడారు కదా. ఇలాంటిది చోటు చేసుకున్న ఎంతో కొంత సిచ్యువేషన్స్ని కంట్రోల్ చేయొచ్చని మీకేమైనా అనిపించింది? అట్లా ఏం లేదు. ఇట్స్ ఎవ్రీడే ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి ఇన్బిల్ట్ క్వాలిటీస్ కూడా నేర్పించాలి. ఇన్బిల్ట్ రెస్పెక్ట్ విమెన్. అంటే మనము విమెన్ని ష్రింక్ డౌన్ అవ్వడం కాదండి, మన సొసైటీ షుడ్ ఎక్స్పాండ్ ఇట్స్ రెస్పెక్ట్ అండి టువర్డ్స్ విమెన్. సో అది చిన్నప్పటి నుంచి మనం ఇన్బిల్ట్ చేయాలి. ఇప్పుడు స్కూల్లోకి వెళ్తున్నాం కదండి, స్కూల్స్లో కొందరు పిల్లలు మాట్లాడే పద్ధతి, ద వే దే యూజ్ ద అబ్యూజివ్ లాంగ్వేజ్, ఇట్స్ హారబుల్. పెద్ద పెద్ద స్కూల్స్లో
అంటే ఇంగ్లీష్ సినిమాలు చూసి అవి జస్ట్ ఇట్లా వాడేస్తున్నారు పదాలు. సో విచ్ ఇస్ నాట్ అప్రోప్రియేట్. సో అవన్నీ మనము మానిటర్ చేయాలి, తప్పుని తప్పు అని చెప్పాలి. సో అప్పుడే పిల్లల్లో యూనో ఒక బ్యూటిఫుల్ నరిష్మెంట్ ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ సొసైటీ ఫామ్ చేయాలంటే ఇది కలెక్టివ్ ఎఫర్ట్ అండి. ఒక పేరెంట్ చేతిలో లేదు, ఒక టీచర్ చేతిలో లేదు, అందరి చేతిలోనే ఉంది. ఇది కలెక్టివ్ ఎఫర్ట్. అందరు కలిసి చేస్తేనే ఒక బెటర్ సొసైటీ ఫామ్ చేయగలం. సార్ అంటే ఇప్పుడైతే చాలా ఎమోషనల్ చేసేసి ఎమోషనల్ చేస్తున్నారు ఆడియన్స్ని అయితే. అంటే నాకు థియేటర్ అనే ఫీలింగ్ వచ్చి చేసి పంపించేస్తున్నారు అనే వచ్చింది. అంటే ఇంక నెక్స్ట్ ఫన్ అలాంటిది ఏమన్నా ఉందా? అంటే మీరేమో చూడడానికి చాలా సైలెంట్గా ఇలా ఉన్నారు, కానీ ఎక్కడో నాకు లోపల వెటకారం చాలా పొరపాటున సార్ ఏదైనా మంచిగా మాట్లాడారు సార్, ఇది చాలా మంది భజన భజన ఓకే. ఇట్స్ లైక్ అయితే నేను గెస్ చేసింది కదా, చాలా సెటైర్స్ చేయాలి. మంచి ఫన్ సబ్జెక్ట్ ఒకటి చేయాలి. మీకు జనరల్గా పర్సనల్గా నేను ఇలాంటిది చూపించాలి అని ఏమన్నా ఉందా సార్? అంటే ఈ జానర్లో వర్క్ చేయాలి అని? నాకు అన్ని జోనర్లు చేయాలని ఉంటుందండి. ఒక పర్టికులర్గా ఒక అంటే మీ ఫేవరెట్ జానర్ ఉంటుంది కదా? నా ఫేవరెట్ జోనర్ కామెడీ. నిజా? మరి ఎందుకు 2 మూవీస్ లో ఎక్కడ కామెడీ పెట్టే స్కోప్ లేకుండా చేస్తారు? మధ్యలో కొంచెం ఉంటుంది అంటే ఇంత సీరియస్ మూవీలో కామెడీ ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఫుల్ ప్లేజర్ కామెడీ చేస్తాను త్వరలో. అయితే నెక్స్ట్ కామెడీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ. అంటే ఏదైనా 100% ఉంటుంది. ఓకే, ఏది చేసినా 100% ఉంటుంది. అందులో మాత్రం డౌట్ లేదు, నాకైతే డౌట్ లేదు. అంటే మీకు రీసెంట్ టైమ్స్ లో అయితే మీరు కామెడీ అన్నారు కాబట్టి విపరీతంగా నవ్వుకున్న మూవీ ఏది? ఇప్పుడు రీసెంట్ టైంలో ఏం లేదనిపిస్తుంది నాకు ఈ మధ్య కాలంలో. అవునా సార్? అవునండి. అంటే మీరు జనరల్గా కామెడీ ఇంటర్నల్ గా మీకు వెటకారం ఇదంతా బాగా ఎక్కువ అంటే వెటకారం కాదు, కానీ ఇట్స్ లైక్ స్పాంటేనియస్ గా ఒక పంచ్ చేస్తారు. ఓకే. సో అందరూ సర్దుకుంటాం అనమాట. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇది ఎవరికో పడలేదా మనకి అనుకుంటారు. అంటే ఎక్కడైనా మీమ్స్ నాకు జనరల్ గా కామెడీ చేయాలని కోరికండి. ఓకే, నాకు అలాంటి కామెడీ ఇష్టం. అలాంటివి రీసెంట్ టైమ్స్ లో రావట్లేదు కాబట్టి మీరంతా ఏది కనెక్ట్ అవ్వలేదు. జనరల్ గా కామెడీ ఇష్టం, ప్యూర్ కామెడీ చేయాలని కోరిక. సార్ మీ మీద అంటే మీమ్స్ ఎఫెక్ట్ ఏమన్నా ఎక్కువగా ఉందా? అంటే ఇందాక ఆవిడ ఒక డైలాగ్ అన్నారు, అవన్నీ ఒరిజినల్ గా ఉంటాయండి. అవన్నీ ఒరిజినల్ గా ఉంటాయి. అవన్నీ పెట్టి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అన్ని మీమ్స్ అన్ని కలిపి సినిమాలు తీస్తున్నారు. అది కామెడీ పెట్టడం కోసమే పెట్టి ఒక సినిమా ఉంటుంది. అంటే అంతేగాని ఒక ఫ్లోలో ఉండదు అది. సో డైరెక్ట్గా తీస్తే మాత్రం మంచి ఫ్లోలో ఉంటుంది. అదే అంటే మీరు కామెడీ మూవీ చేస్తే మంచి మీమ్ కంటెంట్ ఇచ్చేస్తారు, అంటే ఇలాగే డైలాగ్స్ అలా. అండ్ మీకు ఉదయ్ భాను గారిలో బాగా నచ్చిన విషయం ఏంటి సార్? చెప్పండి సార్, చెప్పండి. మరి అంత మితమాష కాకుండా షూటింగ్ ఎవరితో మాట్లాడరు. మీరు ఇప్పుడు మాట్లాడితే షూటింగ్ లో ఎక్కువ ఎవరితో మాట్లాడరు. అది నచ్చిన విషయమా మీకు? అది నచ్చిన అంటే సీన్ లో ఇన్వాల్వ్మెంట్ రావాలంటే తను ఆ సీన్ లో ఉంటుంది, ఉంటేనే ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. అంటే ఇది ఎలా చేయాలి ఏంటనే ఆలోచన రన్ అవుతుంది. సీన్ తోనే ట్రావెల్ అవుతారు తప్ప, నేను అబ్జర్వ్ చేశాను, సీన్ తోనే ట్రావెల్ అవుతారు, దాని గురించే డిస్కస్ చేస్తారు, దాని గురించే మాట్లాడతారు. ఓకే, ఎందుకు మమ్మల్ని? నేను అలాగే ఉంటాను. యాంకరింగ్ చేసేటప్పుడు కూడా అనేవాళ్ళు అండి బయట బాగా మాట్లాడతారు, టీవీలో బయట నా పర్సనాలిటీ ఇది. నేను కొంచెం ఇంట్రోవర్టే జనరల్గా. అంటే నేను వెన్ ఐ హోల్డ్ మై మైక్ ఐ బికమ్ అ డిఫరెంట్ పర్సనాలిటీ. ఓకే, బట్ అలా అని 24 గంటల చుట్టుపక్కల అందరిని కూర్చొని గలగల మాట్లాడలేదు. సో ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ ఫ్రమ్ ద బిగినింగ్ లైక్ దట్. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ వంటలు ఇంకొక ఎత్తు. రీసెంట్ గా 2 days అయిందా స్పైసీ చికెన్ కర్రీ. ఎలా ఈ వంటలు చిన్నప్పటి నుంచి ఇష్టం? చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి అప్పుడప్పుడు చేస్తుంటాను. కనిపించండి ఏదో ఒకటి చేయండి అని నన్ను చేయాలని చాలా ఉంది. బట్ ఇప్పుడు నేను అంత కాన్సన్ట్రేట్ చేయట్లేదు. పాయసం అంటే మీరు జనరల్ గా పాతకాలం వంటలు అలా ఎక్కువ చేస్తూ ఉంటారు? ఏం లేదండి. అంటే మీ అమ్మగారు నా ఇంట్లో నేను చేసుకునేవి నా పిల్లలు ఇష్టపడేటివి చేస్తాను. అంటే అదే ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు కొత్తగా వచ్చినట్టు కాకుండా గోంగూర పచ్చడి ఇలాంటి మీ అమ్మమ్మ గారి రెసిపీలు నాకు ఇష్టమైనవి చేస్తారు. నేను చేసింది మా అమ్మమ్మ చేసింది చింతకాయ పచ్చడి. నాకు చాలా ఇష్టం. ఐ మిస్ హర్ సో మచ్. సో తను చేసి తనకు గిన్నెలోనే కలిపేది, ఇట్లా దేంట్లో నూరిందో దాంట్లోనే రోట్లో కలిపి నేనంటే చాలా ఇష్టం.
మా అమ్మమ్మకి ఎప్పుడు నేను బొజ్జ మీద ముద్దు పెడతా ఉండేదాన్ని. ఓకే. సో బొజ్జ మీద ఒక చిన్న మచ్చ ఉండే, ఆ మచ్చ నాకు కూడా వచ్చింది. సో నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మ అంటే, మా తాతయ్య అంటే కూడా చాలా ఇష్టం. నన్ను ప్రాణంగా చూసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఏదైనా యూనో మీరు ఎలా ఉంటారన్న దాన్ని బట్టారు. మీరు ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ, బట్ ఎవరికి అంత వాళ్ళు తలుచుకోరో కూడా తెలియదు, బట్ నేను ఎప్పుడు తలుచుకుంటాను. సో నాకు చాలా ఇష్టం, నన్ను అట్లాగే చూసుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పెట్టినవన్నీ మర్చిపోలేదు నేను. అవి సేమ్ టేస్ట్లో నా బిడ్డలు కూడా చూడాలి కదా టేస్ట్. సో ఐ ట్రై ఇట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా ఈ సిరీస్ హిట్ అవ్వాలి అండ్ ఇంకా మీరు యాక్టర్గా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి సార్. మీరైతే మంచి కామెడీ మూవీ తీయాలని, నాకు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అవే కొంచెం ప్రశాంతంగా. థ్యాంక్ యూ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ 27th నుంచి డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనపడలేదు, ZEE5లో స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా చూసేయండి. అండ్ స్టే ట్యూన్ టు V6.